ఏమో రోజు రోజుకు ప్రకృతి పగబట్టినట్లే వేస్తుంది. ఒకప్పుడు ఎండాకాలం ఎండ, ఆనకాలం ఆన, చలికాలం చలి అన్నట్టుండే. కానీ ఇప్పుడు ఏ కాలంలో ఏదెక్కువ ఏది తెలుస్తలేదు. అట్లనే ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది, కానీ ఆనలు పొట్టు పొట్టు కొడుతున్నాయి. పంటలన్నీ పాడై రైతన్నలు అరిగో ఓసపడుతుర్రు, కన్నీళ్లు పెట్టుకుంటాన్లు. అందుకే ఇగో రైతన్నల కష్టాలు తెలుసుకునేందుకు మంత్రులు కదిలిండ్లు. చెడగొట్టు వానలు చేయబట్టి తెలంగాణ అంతటా పంటలు పాడైనాయి. రేపో మాపో పంట చేతికొస్తుంది అనుకుంటున్న యాలల్లా అంతా ఆగమాగమైంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలంతా లబోదిబోమంటున్నారు. ముచ్చటెరకైన మంత్రులు బండ్లు కట్టుకొని పోయినరు. అట్లా సిరిసిల్ల మీటింగుకు పోత నడుమ దెబ్బతిన్న పంటలన్నీ ఓసారి చూసి రైతన్నలకు ధైర్యం చెప్పిండ్రు. రాళ్ల వానలు చేయబట్టి నష్టం గట్టిగానే అయ్యింది, లెక్కలన్నీ తీసి అందరికి న్యాయం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. ఇక అక్కడి నుంచి సిరిసిల్లకు పోయిన ముగ్గురు మంత్రులు అక్కడ టెక్స్పోర్ట్ యూనిట్ చాలు చేసిండ్రు. అంటే మహిళలకు బట్టలు కుట్టుడు నేర్పుడు, అక్కడనే పెద్ద పెద్ద బ్రాండ్ల బట్టలు కుట్టి కంపెనీలకు పంపించుడు, ఇసోంటి అన్నీ చేస్తారట. 40 కోట్లతోని పెద్ద పెద్ద మిషన్లు కొనుక్కొచ్చి పెట్టినరాట. పబ్లిక్ కొరకు ఎంత తిప్పలబడి పనిచేయాలనో అంత చేస్తున్నాం అన్నట్టు మాట్లాడినరు మంత్రులు. రైతన్నలకు మాటిచ్చాం. సుమారు ఇప్పటికే 33,000 కోట్లు ఆడ ఖాతాల్లో జమ చేశాం. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలంలో 33,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అటు యమలాడ రాజన్న గుడికి పాత సర్కారోళ్ళు పైసలు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేదు. అదే షెయి పార్టీ సర్కారు వచ్చినాక అడగకుండానే నిధులు ఇచ్చినాం అన్నట్టు మాట్లాడిండు శ్రీధర్ బాబు సారు. అంతేకాదు కంచగచ్చిపోలి భూముల గురించి కూడా ఎల్లదీసిండు. ఈరోజు దుష్ప్రచారం చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వ భూమి అయినా దాన్ని వేరే విధంగా చిత్రీకరించి అభివృద్ధికి ఏదైనా విధంగా అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మరి ఎవరు చేస్తా ఉన్నారో గమనించాలి. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వ భూమిగా, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి విషయంలో రాబోయే కాలంలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడే ఉంటుంది. మరి వారికి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే కార్యక్రమం గత ప్రభుత్వం చేయనప్పటికీ ఈరోజు హక్కులు కల్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలో ముందుకెళ్తా ఉంటే దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన వారి గురించి గిట్లా తుమ్మల సారు, శ్రీధర్ బాబు సారు, పొన్నం సారు ముగ్గురు సార్లు కలిసి సిరిసిల్ల జిల్లాలో సుడిపెట్టిండ్రు. ఓ దిక్కు రైతులకు ధైర్యం చెప్పిండ్రు, ఇంకో దిక్కు నేతన్నలను సాంబుర పెట్టిండ్రు.